హలో అండి, నా పేరు శ్రీదేవి. ఆ, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను డిజిటల్ ఆ, వాలెట్ అయిన నెక్స్ట్ మనీ వాడుతున్నానండి. ఏదైనా సరే మనం ఇప్పుడు ఒక ఒక రీఛార్జ్ కానివ్వండి, ఏదైనా బిల్స్ మనం పే చేసినప్పుడు మనకు ఎప్పుడు కూడా చాలా వరకు క్యాష్ బ్యాక్ అన్నది రాదు. అంటే మనం చూస్తుంటాం, రెగ్యులర్గా మనం వాడుతుంటాం కదా. గూగుల్ పే కానివ్వండి, పేటిఎం, ఇట్లాంటి ఏవైనా సరే మనం వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా వరకు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది మనం ఎప్పుడూ చూస్తుంటాం, రైట్? కానీ నెక్స్ట్ మనీలో ఏంటి అంటే, నేను ఇప్పుడు ఒక 600 రీఛార్జ్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఖచ్చితంగా 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రతిసారి. ఇప్పుడు నేను 3 మంత్స్ నుంచి వాడుతున్నాను కదా, 3 మంత్స్ నుంచి రీఛార్జ్ చేసిన, డిటిహెచ్ బిల్ కట్టిన, ఏ షాపింగ్ చేసిన తర్వాత మీకు ఇన్సూరెన్స్, స్పెషల్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, తర్వాత ఇట్లాంటివి ఏవైనా సరే చేసినప్పుడు నాకు డిపెండ్ అపాన్ నా అమౌంట్ అండి, నేను ఎంత పే చేస్తున్నాను అన్నది దానిపైన డిపెండ్ అయ్యి క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అయితే నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను ఫస్ట్. సీరియస్లీ ఇది నిజమా అని అనిపించింది. ఎందుకంటే గూగుల్ పేని నేను కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను. అంటే మనకి ఇది వచ్చి దగ్గర దగ్గర ఒక 4-5 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయింది అనుకుంటా నాకు తెలిసి. నేనైతే 4 ఇయర్స్గా వాడుతున్నాను. ఈ 4 ఇయర్స్లో కూడా గూగుల్ పేని వాడుతున్నప్పుడు స్టార్టింగ్లో బాగానే వచ్చేవి క్యాష్ బ్యాక్, స్టార్టింగ్లో మంచిగానే వచ్చేవి. ఎప్పుడు స్క్రాచ్ చేసినా అదొక ఎక్సైటింగ్ అనిపించేది. ప్రతిసారి ఇట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది, బాగుంది కదా అని కొంచెం ఒక ఎక్సైటింగ్. లైక్ ఎవరికైనా పే చేయాలన్నా వెంటనే స్క్రాచ్ కార్డు మీద దృష్టి వెళ్ళిపోయి తొందరగా స్క్రాచ్ చేసేసి తొందరగా చూసేదాన్ని. సో గత కొద్ది రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, ఎనీ టైం ఎప్పుడు స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేసిన ప్రతిసారి బెటర్ లక్ నెక్స్ట్ టైం, బెటర్ లక్ నెక్స్ట్ టైం, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇదే చూస్తున్నాను కదా, కొద్ది రోజులు అయిపోతుంది. అయితే అలాంటిది నేను నెక్స్ట్ మనీ వాడడం స్టార్ట్ అయ్యాక అక్కడ స్క్రాచ్ కార్డులు ఇట్లాంటివి ఏమి ఉండవండి, డైరెక్ట్ మనకు వచ్చేస్తాయి అంతే. అది యాజ్ బై డిఫాల్ట్ అనుకోండి. మీరు ఇట్లా రీఛార్జ్ చేశారు, మన నెట్వర్క్ అన్న రీఛార్జ్ చేయడంలో లేట్ అవుతుందేమో, కానీ క్యాష్ బ్యాక్ ఇవ్వడం మాత్రం లేట్ అవ్వదు ఎట్టి పరిస్థితులు, చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తుంది. అండ్ నేను వెహికల్ కూడా ఇన్సూరెన్స్ చేయించాను. వెహికల్ ఇన్సూరెన్స్ చేయించినప్పుడు కూడా నాకు ఫాస్ట్గా క్యాష్ బ్యాక్ బై డిఫాల్ట్ రావడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మెయిన్ థింగ్, మనం ఒక పాన్ కార్డు కనుక మనం బయట పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ నింపి అది మనం వెళ్ళి అప్లై చేసిన తర్వాత మనకు ఎక్నాలజ్మెంట్ ఇస్తారు, ఓకే అది బాగుంది. బట్ పాన్ కార్డు మన అడ్రస్కి వచ్చేంత వరకు కనీసం 15 days అయినా టైం పడుతుంది. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే, నెక్స్ట్ మనీకి మనకి ఇది కూడా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్టిఫికేట్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, దాన్ని మనము పాన్ కార్డ్, ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కూడా తీసుకోవచ్చండి దీనిపైన. సీరియస్లీ నేను ఆశ్చర్యపోయాను స్టార్టింగ్లో. అరే ఇంత ఫాస్ట్గా పాన్ కార్డ్ ఇస్తున్నారు అసలు అంటే ఏందా అని అనుకున్నాను. కానీ తీరా చూస్తే మనకు నెక్స్ట్ మనీ వాళ్ళకి 36 లీగల్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది, అండ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది. ఎంఎస్ఎంఈ అంటే మీకు అర్థమై ఉంటుంది, చిన్న తరహా కుటీర పరిశ్రమల వాళ్ళకు ఇస్తారు ఆ పర్మిషన్ గవర్నమెంట్ నుంచి పెట్టుకోవడానికి. సో అది కూడా మనకు సర్టిఫికేట్ ఉంది. అండ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం వంటి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్, ఎండీలు కూడా మనకు అప్రిషియేషన్ చేసి, అంటే ఎవరైతే ఈ మన నెక్స్ట్ మనీ సిఎండి ఉన్నారో మిస్టర్ అభిషేక్ బర్మన్, చాలా చిన్న ఏజ్లోనే సిఎండి అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మిస్టర్ హూ ఈజ్ ద యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియన్ అని కొట్టుకుంటే, మనం టైప్ చేస్తే కూడా దాంట్లో ఫస్ట్ వచ్చేది మిస్టర్ అభిషేక్ బర్మన్ అనమాట. సీరియస్లీ ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అసలు అభిషేక్ బర్మన్ గారు ఒక ఇండియన్స్కి మంచి హెల్ప్ఫుల్గా ఉండే ఒక యాప్ మీరు ఇంత మంచిది తయారు చేసి అసలు మన ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, బ్లాక్ మనీ అన్నది లేకుండా చేస్తున్నారు. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకు సర్టిఫికేట్స్ అన్నీ.
అండ్ ఎవరైనా సరే నెక్స్ట్ మనీని హ్యాపీగా కళ్ళు మూసుకొని వాడుకోవచ్చండి. సేమ్ టైమ్స్ మనం ఎవరికి రిఫర్ చేసినాం, మనకు గూగుల్ పే పేటిఎం లాగా అయితే కాదు, కానీ గూగుల్ పే పేటిఎంలో అయితే మనకు 1 టైమే రిఫరల్ అమౌంట్ వస్తుంది. నాకు తెలుసు, అది నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి. అది కూడా 51 రూపీస్ అట్లా ఇస్తారు. బట్ దీంట్లో మీరు ఒక్కరికి కాదండి, ఇద్దరికి కాదు, 100 మందికి మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ రిఫర్ చేసిన ప్రతి ఒక్కరి పైన 300 ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదండి. రిఫరల్ అమౌంట్ ద్వారా చాలా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.